హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ 8 అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది అనేది అప్డేట్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ 5 నుండి బిగ్ బాస్ 6 రెండు షోలు కొంత ప్రజల ఆదరణ పొందలేదు. అందుకే ఆ తర్వాత బిగ్ బాస్ 7 అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టడం జరిగింది. అందుకే బిగ్ బాస్ 7 అనేది హిట్ అయ్యింది. బిగ్ బాస్ 7 ఏ విధంగా హిట్ అయిందో అది బిగ్ బాస్ 8 అనేది కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది అని. అంటే ఎన్ని ఫేక్ వార్తలు వచ్చినా కూడా ఇద్దరిని కలిపి ఒకే రూమ్లో బంధించి జంటలుగా వస్తారు. ఇవన్నీ ఫేక్ న్యూస్. ఇవన్నీ ఎవరు పట్టించుకోకుండా ఈసారి మాత్రం కొంత మరీ డిఫరెంట్గా ఉండబోతుంది. కొంతమందిని సీక్రెట్ రూమ్లో పెట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత హౌస్లోకి తీసుకెళ్తారన్న వార్తలు వస్తున్నాయి. ఇలా కొంత డిఫరెంట్గా ఉండబోతుంది ఈ రియాలిటీ షో. చాలామంది ఈ బిగ్ బాస్ షోని హేట్ చేస్తారు, చాలామంది అసహించుకుంటారు. బిగ్ బాస్ షో అంటేనే ఇంత వల్గర్ షో అని చాలామంది అన్నప్పటికీ ఈ బిగ్ బాస్ షో ఎవరు ఫ్రీగా చూపించడం లేదు. అక్కడ బిగ్ బాస్ షో అనేది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే చూసే అవకాశం ఉంది. అది హాట్స్టార్లో ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. ఇదేం ఫ్రీగా వస్తున్న షో కాదు. బైకాట్ చేయాలి, బిగ్ బాస్ అనే షోని నడవనివ్వద్దు అనేది చాలామంది అంటుంటారు. కానీ అన్ని షోస్ లాగానే ఈ షో కూడా చాలామందికి జీవనోపాధి దొరుకుతుంది, చాలామందికి వాళ్ళ కెరీర్లో ముందుకెళ్ళే అవకాశం దక్కింది. ఇలాంటి షో చాలామందికి ఉపయోగపడే షో. దీని ద్వారా వల్గర్ షో అంటూ, దీని ద్వారా కొంతమంది చెడిపోతున్నారని అంటూ, సమాజంలో ఏం చూపిస్తున్నారంటూ చాలామంది చాలా ట్రోల్స్ అయితే చేయడం జరిగింది. ఈ షో గురించి ఎవరెన్ని ట్రోల్స్ చేసినా ఇందులో హ్యూమనిస్ట్గా పనిచేస్తున్న బాబు గోగినేని గారు కూడా వెళ్ళొచ్చిన తర్వాత తను క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ షో అనేది ఫేక్ కాదు, ఈ షో అనేది వల్గర్ షో కాదు, ఇలాంటి షో రావాలి, ఒక మానసికపరమైన షో. జనరల్గా మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందో సేమ్ బిగ్ బాస్ షోలో కూడా అలాగే ఉంటుంది. కొంతమంది పనిచేసే మన సీనియర్స్ అయితేంది, మన కొలీగ్స్ అయితేంది, మనతో ఏ విధంగా బిహేవ్ చేస్తారు, మనతో ఏ విధంగా ఉంటారు, మనకు నిత్య జీవితంలో జరిగే విషయాలే అక్కడ కూడా. అంటే ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా మెదలాలి, ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా ఇన్ని రోజులు షోలో ఏ విధంగా ఉండగలరు, ఒక ఇంట్లో బంధించి ఉంటే, అంటే ఒకే ఇంట్లో బయటికి వెళ్లకుండా సమాజం గురించి ఏం తెలుసుకోకుండా ఒక మనిషి మైండ్ కంట్రోల్ ఏ విధంగా ఉంటుంది, ఒక మనిషి మైండ్ని ఏ విధంగా రీడ్ చేయవచ్చు, దాంట్లో ఉండి ఎంత పేషెన్స్ ఉంటాయి జనాలకు. కొంతమంది పోయి ఒక వారం కూడా ఉండలేని పరిస్థితిలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది. కొంతమంది 100 days పై ఉండడం జరిగింది. అలాంటి వాళ్ళ మనస్తత్వం ఏమై ఉంటుంది? అందులోకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పే విషయం ఏంటంటే దీంట్లో జీవితంలో చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది ఇందులోకి వెళ్ళొచ్చిన తర్వాత అనే విషయాలు చెప్తున్నారు. సో అలాంటి షోని ఎవరి పర్సెప్షన్ బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో అలా అని ఈ ఒక షో ఎగ్జెంప్షన్ ఏం కాదు. అన్ని షోస్ లాగా, అన్ని సినిమా లాగే ఇది కూడా. సో అలా అని షోని బైకాట్ చేయాలన్న వాదన మాత్రం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సో డైలీ మీ ముందుకు బిగ్ బాస్ షో ద్వారా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, అలాగే సమాజంలో జరిగే విషయాలేంటి, బిగ్ బాస్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు, ఎలా మారచ్చు, ఎలా ఉండవచ్చు జనాలతో అనే విషయాలు ప్రతి ఒక్క అప్డేట్స్కు మీకు ఇచ్చే ఆలోచన నేను చేస్తాను. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మీకు ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఏంటి అప్డేట్స్ అనేది, ఆ షో ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఏం తెలుసుకోకూడదు, ఆ షో మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ప్రతి ఒక్క విషయాలు మీతో చర్చించడం అయితే జరుగుతుంది. సో నా ఈ రివ్యూని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రతి ఒక్క అప్డేటు వచ్చే విధంగా ఛానల్ యొక్క గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. అలాగే ఆ వీడియోని లైక్ చేసి మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. మరొక వీడియోస్తో మళ్ళీ ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మీ జర్నలిస్ట్ కేనా. థ్యాంక్ యూ సో మచ్.